హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ వ్లాగ్స్. అయితే గుంటూరు టు గోవా వెళ్తున్నా అనమాట. లారీలో మా బావతో పాటు వెళ్తున్నా. అయితే ఫస్ట్ రోజు మనకు లారీ హ్యాండ్ ఇచ్చింది అనమాట, పంచర్ అయింది. బాగానే గుంటూరు నుంచి మనం ఇక్కడ మరికల్ దగ్గరికి వచ్చాము. వస్తుంటే మధ్యలో నైట్ లారీ పంచర్ అయింది అనమాట. నైట్ వచ్చి ఇక్కడ పంచర్ షాప్ దగ్గర నైట్ షాప్ ఓపెన్ లేకుండా, అందుకని ఇక నైట్ మొత్తం ఇక్కడే ఉన్నాం. పొద్దున్నే వాళ్ళు వచ్చి పంచర్ షాప్ వాళ్ళు ఇప్పుడు పంచర్ చేపిస్తున్నాం. మళ్ళీ బయలుదేరాలి. ఎంత టైం అవుతుందో పంచర్ అయ్యే వరకు. అయితే నేను ఇంటికి అన్నప్పుడు మా ఊరికి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఏడున్నవరా అంటే నేను ఒడిశాలో ఉన్నా, లేదంటే బెంగళూరులో ఉన్నా, గోవా అవుతున్నా, లేదంటే కర్ణాటకలో ఉన్నా, ఇట్లా చెప్తున్నా అనమాట. నాకు అప్పుడు అనిపిస్తున్నారా వీన్ లైఫే మంచిగా ఉంది, మంచిగా లారీ నాటుకుంటుండు, డబ్బులు సంపాదిస్తున్నట్లే అన్ని టూరిస్ట్ ప్లేస్ కూడా తిరుగుతున్నాడు. మనం ఎక్కడికైనా పోవాలంటే డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని తిరగాలి, ఆయన టైం సరిపోదు, పైసలు సంపాదించుకుంటూ మరీ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంటికి అన్నప్పుడు బాగా నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉండే పోవాలని. మామూలుతో నేను ఇట్లా ఉంటాయి, ఎక్కడికైనా పోతే చెప్పు నేను కూడా వస్తాను నీతో పాటు, చూద్దాం నీ డ్రైవింగ్ లైఫ్ ఎట్లుంటుందో, ఎంజాయ్ చేస్తున్నావు మంచిగా, నేను కూడా ఒకసారి వస్తారా నీతో పాటు అని అంటే, సరలేరా పోతే చెప్తా అన్నాడు. నిన్న నాకు ఫోన్ చేసినాడు, గోవా పోతున్నారా మరి వస్తావా అని అడిగితే, సరలే వస్తా నేను కూడా అని చెప్పి వచ్చినట్టు అనమాట. అయితే ఇంటికాడ బయలుదేరేటప్పుడు మంచి ఎక్సైట్మెంట్తో బయలుదేరనమాట. నేను లారీలో మావుతో పాటు కలిసి మంచిగా వెళ్ళిపోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ లైఫ్ ఎట్లుంటుందో కూడా నాకు కూడా తెలుస్తా అని ఎక్సైట్మెంట్తో వచ్చిన. కాకతీయుడికి వచ్చినాక అర్థమైంది ఏంటంటే, మనం అనుకున్నంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఎంజాయ్ మాత్రం లారీ డ్రైవర్ లైఫ్ ఉండదు. వాళ్ళకి మస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి, బండికి రిపేర్ వస్తే చాలా ఇబ్బందులు పడతారని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు. లారీ మనకు నైట్ పంచర్ అయినండే, ఇక నైట్ నుంచి ఇక్కడనే ఉన్నాం. వర్షం పడుతుంది బాగా. వర్షంలో ఇక వీళ్ళు షాప్ ఓపెన్ చేసి లేకుండే పొద్దున్నే షాప్ ఓపెన్ చేసిరు. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇంకా టైర్ అనేది తిప్పి ఇప్పుడు పంచర్ చేయించుకుంటున్నాం. పంచర్ చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరాలి. టైర్ అయితే పంచర్ చేస్తుండ్రు. అయితే టైర్కి ఏమైందంటే మనం బోల్ట్ దిగింది అనమాట, అది చాలా లోపల దిగింది, టైర్ మొత్తం డ్యామేజ్ అయింది. అది రావట్లేదని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు రెంచ్ పెట్టి తిప్పుతున్నారు. మొత్తానికి చాలా లోపలికి అయింది, ఇంకా రావట్లేదు. టైర్ మొత్తం బాగా డ్యామేజ్ అయింది. చూద్దాం ఇంకా ఏమవుతుందో. ఇంత పెద్ద ప్యాచ్ ఉంటుందని కూడా నాకు ఇంతకుముందు నేను ఎప్పుడు చూసలేదు, నాకు తెలియదు. అయితే లారీ టైర్లకి ఇంత పెద్ద ప్యాచ్ వేస్తారంట అనమాట. అది టైర్ కూడా బాగా డ్యామేజ్ అయింది, అందుకే ఇంత పెద్దది వాడతారు. బ్రో అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఇక లోపల టైరు ఈ ప్యాచ్ వేస్తాడంట. వేసిన తర్వాత ఎట్లయితే చూద్దాం. ఇక మొత్తానికి అయితే ఇక వర్కౌట్ చేసిండు. అది ఎట్లా టైర్ని అయితే సెట్ చేసిండు. ఇక ట్యూబ్ కూడా ఏమైనా పంచర్లు ఉన్నాయో చెక్ చేస్తాను అనమాట. మీరు చెక్ చేసి, ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక ఎయిర్ గిట్లాగా దిగితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ చెక్ చేస్తున్నాం. టేప్ ఇట్లాగా ఏమైనా కోల్తున్నాయేమని. ఒకసారి మొత్తం చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక దాన్ని టైర్లో సెట్ చేస్తాను అనమాట. తర్వాత తీసుకొని ఇక లారీకి టైర్ ఎక్కిస్తే అయితే మరికల్లో ఉన్నాం. చెక్ చేస్తే బండి పంచర్ రాకుండా ప్రజెంట్ అయితే మరికల్ దగ్గరలో ఉన్నాం. బండి పంచర్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ బయలుదేరాలన్నమాట. మొత్తానికి అయితే పంచర్ చేయడం అయితే అయిపోయింది బండి. ఇక ఇప్పుడు మళ్ళీ బయలుదేరినాం. ఇక్కడ సిగరెట్ బంద్ చేయి, వీడియో తీస్తా అయిపోయినా. పంచర్ అయితే నైట్ వెళ్ళాల్సిన బండి పార్టీ ఫోన్ చేస్తుంటే రేపటి వరకు పార్టీ వరకు రమ్మంటుంది. ఎన్ని మా డ్రైవర్ అయితే, డ్రైవరు ఓనరు బావా. ఓనర్ ఏం కాదు, కాకపోతే ఇక బావా గోవా పోతున్న అని తోలుకొచ్చిండు. ఇక వచ్చినాక నేను వచ్చినందుకే పంచర్ అయింది అన్నట్టు బండి. ఏం చేస్తాం, ఇక మొత్తానికి అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బయలుదేరినాం. మరికల్కి దగ్గరలో పోతున్నాం అనమాట. చూద్దాం ఇంకా ఏ టైం అవుతుందో గోవాకి. డ్రైవింగ్ చేసే ప్రధానకు నా తరఫున ఒక రిక్వెస్ట్ ఏంటంటే, కొద్దిగా మీకు ఏమైనా నిద్ర ఇట్లా వచ్చినట్టయినా ఇబ్బంది అనిపిస్తే బండి సైడ్ కాపుకొని నిద్రపోండి. ఎందుకంటే మీ ప్రాణాల కంటే ఎక్కువ ఏం కాదు డ్రైవింగ్ అనేది. మీరు కొద్దిగా మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించి డ్రైవింగ్ చేస్తే బాగుంటుంది. ఇట్లా ఒకరోజు లేట్ అయితే కంపెనీ వాళ్ళకి కానీ మీ ఓనర్ కానీ ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ మీ ప్రాణాలకు ఏమైనా అయితే మాత్రం మీ ఫ్యామిలీ వాళ్ళు చాలా సఫర్ అవుతారు. సో అందుకనే కొద్దిగా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి, లేదంటే ఇటువంటి ప్రమాదాలు జరగడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దయచేసి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్ చేసే ప్రతి అన్నకు నా తరఫున ఇది ఒక రిక్వెస్ట్.